గ్రహణానికి ముందు ప్రారంభమయ్యే ప్రత్యేక కాలం చంద్రగ్రహణానికి 9 గంటల ముందు, సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో అపవిత్రతలు ఏర్పడతాయని శాస్త్రాలు చెబుతుంది. గ్రహణ సమయంలో సూర్యచంద్రుల కిరణాలు ప్రభావితమవుతాయి. దీనివల్ల వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అందువల్ల కొత్త పనులు, పూజలు, శుభకార్యాలు నిషిద్ధం అని చెప్పారు. అయితే అదే సమయంలో జపము, ధ్యానము, భగవత్ స్మరణ 1,00,000 రెట్లు ఫలప్రదమవుతాయి అని చెప్పారు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ సమయంలో అశుద్ధత కిరణాలతో ఆహార పదార్థాలు వారి శరీరంలోకి ప్రవేశించి వారికి మరియు బిడ్డకు హాని కలిగించకుండా ఉండడానికి మహిళలు ఏమీ తినడం లేదా త్రాగడం నిషేధించబడింది. చర్మంపై జగేరు మట్టి, దాన్ని జాజు, ఓకర్ అని కూడా అంటారు, పొట్టకి, చేతులకి, కాళ్ళకి లేపనం చేయాలి. ఆయుర్వేదంలో దీనిని స్వర్ణగౌరిక అని పిలుస్తారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇది అంగారక గ్రహానికి సంబంధించినది. శరీరాన్ని శీతలంగా మారుస్తుంది అని, హానికర కిరణాల నుండి రక్షించే ఒక సహజ రక్షణ గోడ లాంటిదని చెప్పబడి ఉంది. సర్వం గంగా సమంతోయం రాహుగ్రహస్థే దివాకరే సోమగ్రహే తదైవోక్తం స్నానదానాది కర్మసు. గ్రహణ సమయంలో అన్ని జలాలు గంగాజల సమానం అవుతాయి. స్నానము, దానము, జపము అత్యంత పుణ్యఫలదాయకమైనవి అని చెప్పారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి స్నానం తప్పనిసరి. అన్ని జలాలు గ్రహణ సమయంలో గంగాజల సమానమని శాస్త్రం చెబుతుంది. కాబట్టి స్నానము, దానము, తర్పణము ఈ సమయంలో అత్యంత పుణ్యప్రదం. ఇంట్లో బోరుబావి ఉంటే వెంటనే నీరు తీసుకొని స్నానం చేయండి, లేదా ట్యాంకులు మొదలైన వాటిలో దర్భ వేసి ఉంచడం మంచిది. దూర్వాంకురో శిరసమాశిలాజిత్ సిద్ధార్థ సర్వౌషధి దాకులప్రయి స్నానం విదధ్యాద్ గ్రహణే రవీంద్రో పీడాహరం రాశిగతే శుభే చేత్. అంటే గ్రహణం వల్ల కలిగే అశుభ ఫలితాలను నివారించడానికి దూర్వాంకురాలు, శిలాజిత్, హల్దీ, పసుపు, తెల్ల ఆవాలు, దేవదారు మొదలైన ఔషధాలతో వఖపట్టే లిఖేత్ మంత్రం రవే రాహో స్తమో విధో వేదోక్తంచ తతో వస్త్రమాచ్ఛాద్య స్నానమాచరేత్ అని చెప్పారు. అంటే సూర్యుడు, చంద్రుడు, రాహుకి మంత్రాలు రాసిన వస్త్రాన్ని ఆ నీటిపై ఉంచి ఆ నీటితో స్నానం చేయడం వల్ల గ్రహణ దోషం నివారణకు శక్తివంతమైన మార్గం అని చెప్పారు. గ్రహణ సమయంలో జపము, స్నానము, దానము ఇవన్నీ కలిపి పాపాలను తొలగించి అపారమైన పుణ్యం ఇస్తూ ఉంటాయి. మహాదేవుని స్మరణ, ధ్యానము, ఉపదేశం పొందిన మంత్రాలు అనుష్ఠించడం, గజేంద్ర మోక్ష పఠనం ఈ సమయంలో శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుంది. హర హర మహాదేవ్.